నిన్న మనం భోగి రంగోలీ చూసాం కదా, ఈరోజు పండగ రోజు ఎలా రంగోలీ వేసారో చూద్దాము. హాయ్ అండి, అందరికీ నమస్కారం. కల్పన సిరిగిరి ఛానల్కి స్వాగతం. అందరు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? అందరు బాగున్నారని అనుకుంటున్నాను. నేను కూడా బాగున్నానండి. నా తరపున, మా ఫ్యామిలీ మెంబర్స్ అందరి తరపున, మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా హ్యాపీ పొంగల్. ఈ పండుగను చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారని అనుకుంటున్నాను. మీ అందరూ ఎలా జరుపుకున్నారో నాకు కింద కామెంట్ ద్వారా ఫీడ్బ్యాక్ చేయండి. అలాగే మేము ఎలా జరుపుకున్నాము అనేది ఈ వీడియో ద్వారా మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను. చూస్తూ ఉండండి. పండగ రోజు ఇంకా వీడియో షూట్ చేయడం అంటే కుదరలేదండి. ఇంకా అంతా హడావిడిగా ఉంటుంది కదా, చుట్టాలు వస్తారు. అందుకనేసి త్వరగా వంటలు అయితే రెడీ చేశాను అనమాట. ఎర్లీ మార్నింగ్ లేచి పులిహోర కొంచెం, అలాగే సాంబార్ అని, దోసకాయల పచ్చడి అండి ఇది. ఈ దోసకాయ పచ్చడి అంటే నాకు చాలా ఇష్టం అనమాట. ఇంకా దోసకాయ పచ్చడి అంతా రెడీ చేసి పెట్టాను. అలాగే బంగాళదుంపలు ఫ్రై చేశాను అనమాట, ఉడికించి. ఇక పైన ఇది పొంగల్ చేయాలి దేవునికి. ఇంకా చేస్తే పని అయితే అయిపోతుంది అనమాట. ఇంకా తర్వాత ఇది ఈవినింగ్ అండి. ఈవినింగ్ సాయంత్రం ఇంకా గుడికి వెళ్ళటానికి రెడీ అయ్యాను. మాకు వచ్చేసి మా ఊరిలో ముత్యాలమ్మ తల్లికి బాగా జాతర చేస్తారనమాట. అంటే ప్రవలు కట్టుకొని చాలా గ్రాండ్గా చేస్తారు. అందుకనేసి ఈవినింగ్ టైంలో కొండపైకి వెళ్ళాను. ఇది కొండ పైన అనమాట. ప్రవ చూడండి ఎంత బాగుందో. ఈ సంక్రాంతి పండగ వచ్చిందంటే మాకు 3 days కూడా చాలా పెద్ద పండగ అని చెప్పాలి. ఎందుకంటే మా ఊర్లో కొండపైన ముత్యాలమ్మ తల్లి టెంపుల్ ఉంటుందండి. ఇక్కడ అమ్మవారికి తిరునాళ్ళ జరుగుతుంది. ఈ తిరునాళ్ళు వచ్చేసి చక్కగా విద్యుత్ దీపాలతో అలంకరించి కొండపైన చాలా గ్రాండ్గా జరుగుతుంది. అలాగే ప్రవలు కడతారనమాట, కరెంటు ప్రవలని. అలాగే చిన్న చిన్న పిల్లలు కూడా చిన్న చిన్న ప్రవలు కట్టుకొని అమ్మవారికి అడికొస్తారు. చాలా గ్రాండ్గా జరుగుతుంది అనమాట. చూస్తుంటే 2 కళ్ళు సరిపోవన్నమాట, అంత బాగా జరుగుతుంది. అందువల్ల మాకు పండగ చాలా పెద్ద పండగ అని చెప్పాలి. సంక్రాంతి పండగ వచ్చిందంటే ఇంకా మాకు చుట్టుపక్కల ఉండే అన్ని ఊర్ల నుంచి కూడా ఈ అమ్మవారి దగ్గరికి వస్తారు. చాలా పవర్ఫుల్ అన్నమాట. అందుకనేసి మీ అందరికి కూడా చూపిద్దామని అలా వీడియో అయితే షూట్ చేస్తున్నాను. చూసేయండి ఒకసారి.
ఇంటికైతే వచ్చేసామండి. దారి పొడుగుతా కూడా ఎలా ఉందనేది కొంచెం అలా షూట్ చేశాను. ఇది మా ఇంటి పక్కనే ఉన్న ప్రవ అనమాట. ఇలా కనిపిస్తూ ఉందని మీకు కూడా చూపిద్దామని అలా షూట్ చేశాను. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాము. టేక్ కేర్, బాయ్.